వాహనదారులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న షేక్పేట్ ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏడాదిన్నర క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉన్న కరోనా నేపథ్యంలో పనులు మందగించాయి. దీంతో మరో 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఇటు జీహెచ్ఎంసీ ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి ఎస్ఆర్డిపి పనుల్లో భాగంగా షేక్పేట్ వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ను కంట్రోల్ చేసేందుకు ఇటు జీహెచ్ఎంసీ అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా విస్తృతమైన చర్యలు చేపట్టింది. 3 ఏళ్ల క్రితమే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీని అంటే ముఖ్యంగా మెహదీపట్నం, అత్తాపూర్, పాత బస్తీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ఇదంతా ఐటీ కారిడార్ ఏరియా కాబట్టి ఇంకా ట్రాఫిక్ రద్దీ చాలా విపరీతంగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో రద్దీని తగ్గించేందుకు ముఖ్యంగా ఐటీ కారిడార్ ఏరియాలోకి వెళ్ళే ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఎస్ఆర్డిపిలో ప్రాజెక్టులో భాగంగా పలు చోట్ల ఇప్పటికీ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. ఇక అందులో భాగంగానే షేక్పేట వద్ద కూడా ఒక భారీ ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఫ్లైఓవర్ మాత్రం మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నది. అంటే మొత్తం ఈ ఫ్లైఓవర్ కనుక పూర్తి అయితే మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇటు ఈ ప్రాంతాల్లో నుంచి రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాహనదారులందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు కార్లలో వెళ్ళేవాళ్ళు, 2 వీలర్లో వెళ్ళేవారు, ముఖ్యంగా బస్సులకి సంబంధించి కర్ణాటక వైపు వెళ్ళేటువంటి బస్సులో అందరూ కూడా కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. పాత బస్తీ, మెహదీపట్నం, గుడి మల్కాపూర్, అత్తాపూర్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్కు ట్రాఫిక్ చిక్కులు లేని రాకపోకల కోసం ఎస్ఆర్ డిపోలో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం ప్రతిపాదించారు. సుమారు 334 కోట్ల వ్యయంతో 2.8 కిలోమీటర్ల మేర 6 లేన్లుగా వంతెనను నిర్మిస్తున్నారు. టోలీచౌకీ, గెలాక్సీ థియేటర్ వద్ద ప్రారంభమయ్యే ఈ వంతెన ఓయూ కాలనీ, షేక్పేట్, విస్పూర్ వ్యాలీల మీదుగా మల్కం చెరువు వద్ద దిగుతుంది. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్న ఆస్తుల సేకరణకు సంబంధించి కోర్టులో కేసుండడం, భూగర్భంలో ఉన్న పైప్ లైన్లు, విద్యుత్ కేబుళ్లు మార్చేందుకు సమయం పట్టింది. మరోవైపు కరోనా కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు సొంతూలకు వెళ్లడంతో పనుల్లో వేగం మందగించినట్లుగా అధికారులు తెలిపారు. ఫ్లైఓవర్లో 74 పిల్లర్లు నిర్మించగా 72 పియర్ క్యాప్స్ పూర్తి చేశారు. 440 ప్రీకాస్ట్ స్ట్రక్చరల్ గర్డర్స్, 144 కాంపోజింగ్ గర్డర్స్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 73 స్లాబ్ల నిర్మాణంతో కలిసి ఇప్పటి వరకు 93% పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఏరియాలో ఇక ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా షేక్పేట్ నాలా సంబంధించేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తుంది. మొత్తం మీద 333 కోట్ల పైగా నిధులతో 2.8 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ అప్ అండ్ డౌన్స్కి అంటే ఎక్కడానికి దిగడానికి మధ్యలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఏదో ఉందో అదంతా కూడా కాంక్రీట్ వర్క్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంక్రీట్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది. అంటే దాదాపు ఇది ఒక 60% పైన అయిపోయిందని చెప్పని అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఖచ్చితంగా ఏదైతే పాత బస్తీ, ముఖ్యంగా మెహదీపట్నం, అత్తాపూర్ లాంటి ప్రాంతాల నుంచి రాయదుర్గం, ఐటీ కారిడార్, గచ్చిబౌలి వైపు వెళ్ళే ప్రాంతాలందరికీ కూడా ఇది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క కాంక్రీట్ వర్క్ మొత్తం పూర్తయింది. ఇక సెంట్రల్ డివైడర్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అంటే ప్రధానంగా ఫ్లైఓవర్ ఎక్కడానికి దిగడానికి సంబంధించినటువంటి వర్క్ మాత్రం కొంత ఉంది. మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వర్క్ కంప్లీట్ అయింది. మొత్తం 2.8 కిలోమీటర్ల వద్ద 2.8 కిలోమీటర్ల పొడవైనటువంటి ఫ్లైఓవర్ ప్రధానంగా టోలీచౌకీ, గెలాక్సీ థియేటర్ వద్ద
ప్రారంభమై ఇక మల్కం చెరువు వద్ద కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ క్లోజ్ అవుతుంది. అంటే ప్రధానంగా ఈ యొక్క ఐటీ కారిడార్ వైపు వెళ్ళేటువంటి, అంటే ముఖ్యంగా ఐటీ కారిడార్ లాంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ సంబంధించినటువంటి అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తితే మాత్రం ఇక ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులందరికీ ఉపశమనంగా ఉంటుంది. ఇక లోపల కూడా వర్క్ మరింత స్పీడ్ జరుగుతుంది. మూడున్నరేళ్ల క్రితం వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. పాతబస్తీ, మెహదీపట్నం, అత్తాపూర్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్కు వెళ్లేందుకు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో నత్తనడకన పనులు జరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రైతుబోలి నుంచి గచ్చిబౌలి వరకు సిగ్నల్ చిక్కులు లేకుండా ప్రయాణించేందుకు టోలీచౌకీ వంతెన ఉపయోగపడుతుంది. టోలీచౌకీలో వంతెన ఎక్కితే మల్కం చెరువు దగ్గరికి దిగి కాజాగూడ జంక్షన్ దాటిన అనంతరం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీదుగా గచ్చిబౌలి, సైబర్ టవర్స్ వైపు సులువుగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు సులువవుతాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటికే 11 వంతెనలు, 4 అండర్ పాస్లు, ఓ ఆర్యూబీ అందులోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. పనులు ప్రారంభమైనటువంటి ఈ షేక్పేట్ బ్రిడ్జి వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే పూర్తి కావాల్సింది. కాకపోతే ఏదైతే ఇక్కడ ఆస్తుల సేకరణ సంబంధించినటువంటి సమస్య కొంత రావడంతో కొంత ఆలస్యమైందని చెప్పిన అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఏడాది కాలం పాటు ఈ యొక్క ఏదైతే ఆస్తుల సేకరణ, ముఖ్యంగా 2 ఆస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు సంబంధించినటువంటి సమస్యలు కోర్టులో ఉండడం కొంతవరకు ఆలస్యం కారణమైతే, తర్వాత వచ్చినటువంటి కరోనా పరిస్థితులు, లాక్డౌన్లు, ఎవరైతే కార్మికులందరూ కూడా వాళ్ళ ఊళ్ళకు వెళ్ళకపోవడంతో ఈ యొక్క ఆలస్యం అనేది జరిగిందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద వంతెనలో 74 పిల్లర్లు నిర్మించారు, 72 పియర్స్ క్యాప్స్ పూర్తి చేశారు. మొత్తం మీద 440 ప్రీకాస్ట్ స్ట్రక్చరల్ గడ్డర్స్, అదేవిధంగా 144 కంపోజింగ్ గడ్డర్స్ ఏర్పాటు చేయడంతో ఈ యొక్క ఫ్లైఓవర్ దాదాపు పూర్తి కావచ్చిందని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క ఫ్లైఓవర్ కనుక పూర్తయితే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ జాటం లేకుండా ప్రధానంగా వెళ్ళిపోవచ్చు అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్న విషయం. ఇంతకుముందు చెప్పినట్టు రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు సిగ్నల్లు లేకుండా ప్రయాణించేందుకు ఈ యొక్క ఫ్లైఓవర్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇది చాలా వరకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈ యొక్క ఫ్లైఓవర్ కనుక నిర్మాణం పూర్తయిన వెనువెంటనే మనం చూసాం రాయదుర్గం ప్రాంతాల్లో కావచ్చు, హైటెక్ సిటీ ప్రాంతాల్లో, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందో ఆ పరిస్థితి మాత్రం షేక్పేట్ నాలా వద్ద ఏర్పాటు చేసినటువంటి యొక్క ఫ్లైఓవర్ కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఈ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా సులువుగా అవుతుందనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నమాట. ఈ ఏడాది డిసెంబర్లోనే ఈ యొక్క ఫ్లైఓవర్ అనేది ప్రారంభం కావడానికి రెడీ అవుతుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో బ్రహ్మాజీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.